తెలంగాణ ఆంధ్ర రాయలసీమ రుచుల సంగమం తారా సౌత్ ఇండియన్ కిచెన్ కొండాపూర్. షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, వన్ డే మెంటల్ హాస్పిటల్లో పెట్టాలి అని అన్నారు. అదే గ్యాప్లో అభిమానులే కావచ్చు ఎవరో ఏదో వచ్చి అన్నారంటే వద్దొద్దు మేము మెడిటేషన్ చేసి మార్చుకుంటాము, షాకులు ఇస్తే వేరే పరంగా వాడుతుంది అంతే. ఆ గ్యాప్లో ఇంజెక్షన్ ఇచ్చి పడుకోపెట్టారు. మార్నింగ్ 4 o'clock నాకు న్యూస్ తెలిసింది. 4 o'clock లేచేసరికి న్యూస్ చెప్పారు. న్యూస్తో మళ్ళీ నేను ఎలా రియాక్ట్ అవుతానో అనేసరికి నా ఆర్టిస్టులు ప్రొడక్షన్ హౌస్ అందరూ రౌండప్ చేసి అండ్ థ్యాంక్స్ టు జీ తెలుగు టీం, వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేసి అందరు నన్ను ఓపికతో నన్ను ఒక డైవర్ట్ చేసి తర్వాత పవి దగ్గర తీసుకెళ్ళారు. పవి దగ్గర తీసుకెళ్ళి నేను పవి పైన తన మీద పడి ఏడ్చిన రక్తం, నా రక్తము తన ఫేస్ పైన ఉంది తప్పితే వేరే ఏమీ దెబ్బలు లేవు. అస్సలు బ్లడ్ అస్సలు రాలేదు తనకి. సరే ఉండినా కూడా సార్ నేను ఏదంటానంటే మనకున్న ఒక 6 layers 7 layers ఒక చిన్న తగిలి ఉండొచ్చు తప్పితే ఇట్స్ నాట్ ఎ మేజర్ థింగ్. ప్లీజ్ మీ తరఫున మీరు అందరు పబ్లిక్కి చెప్పండి. ఫస్ట్ టైం తను మీడియా ముందు కొంచెం మాట్లాడటం కూడా అందుకని ఈ రోజు మొత్తం క్లియర్గా చెప్తున్నారు కూడా. తను నా మీద పెంచుకున్న ప్రేమ అవ్వచ్చు, నా మీద పెంచుకున్న అఫెక్షన్ అవ్వచ్చు, నన్ను చూసి నాన్న ఏమైంది అంతే ఆగిపోయింది తప్పితే తనకి ఏమీ అవ్వలేదు. హార్ట్ అటాక్ వచ్చిందని డాక్టర్స్ అంటారు, ఇమీడియట్ స్ట్రోక్ అంటారు, కార్డియాక్ ఏదేదో పేర్లు చెప్తున్నారు. బట్ తనకు మాత్రం ఏ జరగలేదు. కానీ ఈరోజు అంబులెన్స్ ఉంటే నా పవి బ్రతికేది. కానీ పాప ఉందని చెప్తున్నారు. పవిత్ర గారి పాప కూడా. పవిత్ర గారి పాప కాదు, పవిత్ర గారి సిస్టర్ పాప. తన పేరు అపేక్ష, డ్రైవర్ నేమ్ శ్రీకాంత్. మీకు నా పేరు తెలుసు చందు. అండ్ ఈరోజు మనం కోల్పోయిన పవిత్ర గారు ఉన్నారు. ఎంత స్పీడ్ లో వెళ్ళింది చందు కార్ అసలు? అంటే ఓవర్ స్పీడ్ వల్ల లేకపోతే అన్కాన్షియస్ లో ఉన్నప్పుడు డ్రైవర్ ఏమంటాడంటే సార్ నేను 80 స్పీడ్ లోనే ఉన్నాను అంటాడు. బట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటారంటే డ్రైవర్ వచ్చేసి 160 170 స్పీడ్ లో ఉన్నాడు అని వాళ్ళు అంటారు. బట్ ఇంకా ఏమీ తెలియదు. బట్ ఈ రోజు అయితే మనం ఒక మనిషిని కోల్పోయాం. అంటే చాలా మందికి తెలియదు తను ఇప్పుడు ఆన్ స్క్రీన్ ఎలా ఉంటారో. తిలోత్తమ పవిత్ర మనందరికీ తెలుసు. బట్ ఆఫ్ స్క్రీన్ అంటే చాలా జోవెల్గా ఉంటారు, చాలా మంచి మనిషి అని విన్నాం మేము కూడా. అది కొన్ని రీల్స్ నీది తను చూసినప్పుడు ఇప్పుడు చూస్తున్నప్పుడు మాకు అనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య బాండింగ్ కూడా ఎలా ఉందో. ఎలా ఉంటారు అసలు ఆఫ్ స్క్రీన్? అసలు తను ఎలాంటి వ్యక్తి అండి? నేను థౌజండ్స్లో ఒక్క మాట చెప్తాను, నాకైతే అది తల్లి స్థానంలో ఉంది సార్. నన్ను ఒక చిన్న పిల్లోడ్లా చూసుకుంది. నేనైతే ఒక తల్లి స్థానంలో ఉందని నేను అనుకుంటాను. కానీ నా పవి చనిపోలేదు, మన పక్కనే ఉంది. లాస్ట్ ఏమన్నా మాట్లాడిందా చందు? జరిగే సిచ్యువేషన్ జరిగిన సార్ అదే అంటున్నాను నేను. నాకు ఇచ్చిన మెమరీస్ ఏంటంటే ఆ దేవుడు అంటారా లేకుంటే ఆ రావణాసుడు అంటారా ఏదో, కానీ ఇన్సిడెంట్ జరిగే 10 minutes ముందు తన పక్కన కూర్చుంది. మిడ్ స్లీప్లో లేచి నాన్న నేను జిమ్కి వెళ్తున్నాను కదా, డైటింగ్ చేస్తున్నాను కదా, నా ఫింగర్ లూజ్ అయింది అని ఈ రింగ్ నాకు పెట్టింది సార్. సార్ అవసరం ఏముంది సార్? నాకు అర్థం కాలేదు. మేము సంపాదించుకున్నాం, గోల్డ్ సంపాదించుకున్నాము, డబ్బులు సంపాదించుకున్నాం, అన్నీ ఉన్నాయి. కానీ ఈ రింగ్ నాకు పెట్టాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కాలేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.